ప్రేమగల ప్రియమైన పరిశుద్ధుడైన సజీవమైన నిజమైన నిత్య జీవము కలిగిన సత్యదేవుడు అయిన ఆకాశమందున్న అంతటా అన్ని సమయాల్లో ఉన్న మా పరలోకపు తండ్రి యేసుక్రీస్తు ప్రభువు నామమును బట్టి హృదయపూర్వకమైన కృతజ్ఞతాస్తుతి ఆరాధన చెల్లిస్తూ మీ పాదముల చెంతకు వస్తున్నాం. మీరు మా దేవుడు, మా సృష్టికర్తవు, మా రక్షకుడు, మా విమోచకుడు, మా కాపరు. మేము నమ్ముకొని ఉన్న మా ప్రియమైన దేవుడు. అందుకే యేసు ప్రభువు నామమును బట్టి హృదయపూర్వకమైన కృతజ్ఞతాస్తుతి ఆరాధన చెల్లిస్తున్నాం. జీవిత ఆయుష్కాలను పొడిగించి ఇచ్చిన ప్రభువు దినాన్ని బట్టి స్తుతిస్తున్నాం. తీసుకొచ్చిన బిడ్డలను బట్టి మీకు వందనాలు. పాటల ద్వారా మేము స్తుతించి పాడి కీర్తించి గణపరచగలిగే కృప మాకు ఇచ్చినందుకై స్తోత్రములు. ప్రభా, పాలు పొందిన బిడ్డను బట్టి మీకు వందనాలు. నా తండ్రి, చదువుకునే లేఖన భావం ద్వారా మాతో మాట్లాడండి. ఆరాధన ఆత్మతో మమ్మల్ని నింపండి. ఆత్మతో సత్యంతో ఆరాధించడానికి కృప అనుగ్రహించు. సమయోచిత సాయాన్ని నాకు అనుగ్రహించి మీరే మహిమ పొందమని యేసు నామమున స్తుతించి ప్రార్థించి వేడుచున్నాము తండ్రి. ప్రకటన 5వ అధ్యాయం 5, 6, 7 వచనాలు చదువుకుందాం. 5 నేను చదువుతాను, 6 మీరు చదవండి, 7 అందరం కలిసి చదువుకుందాం. ఆ పెద్దలలో ఒకడు ఏడవకము, ఇదిగో దావీదుకు చిగురైన యూదా గోత్రపు సింహము 7 ముద్రలను తీసి ఆ గ్రంథమును విప్పుటకై జయము పొందినని నాతో చెప్పాను. మరియు సింహాసనమునకును ఆ 4 జీవులకును పెద్దలకును మధ్యను వధింపబడినట్లుండిన గొర్రెపిల్ల నిలిచియుండుట చూచితిని. ఆ గొర్రెపిల్లకు 7 కొమ్ములను 7 కన్నులను నుండెను. ఆ కన్నులు భూమి ఎందంతటికి పంపబడిన దేవుని 7 ఆత్మలు. ఆయన వచ్చి సింహాసనమునందు ఆసీనుడయుండు వాని కుడి చేతిలో నుండి ఆ గ్రంథమును తీసుకొనెను. ఇక్కడ మనం చూస్తున్నాము, బైబిల్ శైలిలో కూడా మనం చూసాము. దీన్ని మరొకసారి చూడాలని, గ్రంథమును విప్పగలిగిన క్రీస్తు ఎవరు? 7 ముద్రలు వేయబడిన గ్రంథమును విప్పగలిగిన క్రీస్తు. ఆ క్రీస్తు యొక్క ఆధిక్యతలు ఏమిటి అనేది మనం కొన్ని చూస్తాము. ఆ తర్వాత ఆరాధనకు వెళ్దాం. మొదటగా యోగ్యుడు. ప్రకటన 5, 9, 10 కలిసింది చదవండి. ఆ పెద్దలు ప్రతి వంశములోను, ఆయా భాషలు మాట్లాడు వారిలోను, ప్రతి ప్రజలోను, ప్రతి జనములోను దేవుని కొరకు మనుషులను కొని మా దేవునికి వారిని ఒక రాజ్యముగాను యాజకులుగాను చేసితివి గనుక వారు భూలోకమందు ఏలుదురని క్రొత్త పాట పాడుదురు. కనుక యోగ్యుడు ఎవరు? పైన ఆకాశమందు, కింద భూమి అందు, భూమి కింద నీళ్ళయందు మరి ప్రభునందు నిద్రించిన ప్రవక్తలు కానీ, అపోస్తులు కానీ, శిష్యులు కానీ, ఇంకా మైటీ గాడ్ సర్వెంట్స్ ఎవరైనా సరే వీరిలో ఒక్కరు కూడా యోగ్యులు కనబడలేదు. ఆ తండ్రి అయిన దేవుని చేతిలో ఉన్న 7 ముద్రలు కలిగిన గ్రంథాన్ని విప్పడానికి ఎవరు కూడా యోగ్యత లేనివారు. చూడండి, అప్పుడు యోహాను పద్మాసు ద్వీపంలో పరవాసి అయినప్పుడు 3 లోకములో కూడా ఒక్క వ్యక్తి కూడా యోగ్యుడు లేడని ఏడుస్తూ ఉన్నాడు. ఏం చేస్తున్నాడు? ఒక్క వ్యక్తి కూడా యోగ్యుడు లేడని. ఆ గ్రంథం విప్పుట అయితే ఇక్కడ క్రీస్తు ఆ గ్రంథము విప్పుటకు జయము పొందినవాడని, యోగ్యుడని మనము 5వ అధ్యాయం 5వ వచనము 9వ వచనంలో కూడా చూస్తున్నాము. 5వ వచనం చదవండి. ఆ పెద్దలలో ఒకడు ఏడవకము, ఇదిగో దావీదు చిగురైన యోధా గోత్రపు సింహము 7 ముద్రలను తీసి ఆ గ్రంథమును విప్పుటకై జయము పొందెనని నాతో చెప్పాను.
ఏం చేసినాడు? జయము పొందనని చెప్పాను. కనుక గ్రంథము విప్పుటకు యోగ్యుడు ఒకడు, మన ప్రియ ప్రభు మాత్రమే. ఆయన ఒక్కడే యోగ్యుడు. 3 లోకాల్లో ఉన్నది కంటే యోగ్యుడు, సాటి లేని యోగ్యుడు. మన ప్రియ ప్రభు ఎలాంటి వాడు? సాటి లేని యోగ్యుడు. అట్టి క్రీస్తును మనం ఏం చేయాలా? ఆరాధించాలి. ఎలాంటి వారిని ఆరాధించాలి? సాటి లేని యోగ్యత కలిగినటువంటి క్రీస్తును మనము ఆరాధించాలి. మనము యోగ్యత కలవారంగా ఏం చేయాలా? ఆరాధించాల. మనం యోగ్యత కలిగిన వారముగా ఆరాధించాలి. చూడండి, 1 కొరింథీ 11:27. కాబట్టి ఎవడు అయోగ్యముగా ప్రభు యొక్క రొట్టెని తినో లేక ఆయన పాత్రలోని త్రాగునో వాడు ప్రభు యొక్క శరీరమును గూర్చియు రక్తమును గూర్చియు అపరాధి యగును. అయోగ్యముగా తిని తాగేవాడు కాదు, అయోగ్యముగా ఉండి ఆరాధించడం ద్వారా కూడా యోగ్యులు అనబడరు. ఇక్కడ అందుకంటాడు ఏమంటే, క్రీస్తును ఆరాధించే మనము యోగ్యముగా ఉండి ఆరాధించాలి అంటాడు. యోగ్యముగా ఉండి ఆరాధించాలి. యోగ్యత లేకుండా ఆరాధన చేసేవారు చాలా మంది ఉన్నారు ఈ దినాల్లో. అవునంటారా లేదా? చూడు, ఇప్పుడు 2 కొరింథీ 10 అధ్యాయము 18వ వచనం. ప్రభువు మెచ్చుకున్నవాడే యోగ్యుడు గాని తను మెచ్చుకున్నవాడు యోగ్యుడు కాడు. అది ఏం చెప్పినావు? ప్రభువు మెచ్చుకున్నవాడే యోగ్యుడు, కానీ తనకు తాను మెచ్చుకున్నవాడు యోగ్యుడు కాదు. ఇప్పుడు మనం ఏం చేస్తున్నాము? మనం ఇతరులు మెచ్చుకోవాలని రకరకాలుగా ప్రవర్తిస్తూ ఉంటాం. మనం ప్రయాసపడవలసిన అక్కర్లేదు. వాస్తవంగా చెప్పాలి, దేవుడే మనల్ని ఆ విధంగా సిద్ధం చేస్తాడు. కనుక ఆ ప్రియ ప్రభు 7 ముద్రలు కలిగిన గ్రంథములు విప్పగలిగిన యోగ్యుడు కనుక ఆ ప్రభువును మనం ఆరాధన చేయాలి. 2వది, దావీదు చిగురు. ఎవరు? 5వ వచనం చూడండి, ప్రకటన 5:5. ఆ పెద్దలలో ఒకడు ఏడువకము, ఇదిగో దావీదుకు చిగురైన. ఎవరు? దావీదు చిగురైన యూదా గోత్రపు సింహము 7 ముద్రలను తీసి ఆ గ్రంథమును విప్పుటకై జయము పొందినని నాతో చెప్పాను. చూసా, ఎవరు? దావీదు చిగురైన యేసుక్రీస్తు యోగ్యుడు. అంటే ఇదివరకు మీకు చెప్పాను, యెషయా మొద్దు నుండి చిగురు పుట్టును అంటే దాని అర్థం ఏంటంటే, యెషయా అనగా దావీదు తండ్రి. దావీదు సంతానములో నుండి 20 మంది రాజులు వచ్చారు. ఎంతము? దావీదు సంతానం నుండి 20 మంది రాజులు వచ్చారు. కానీ రాజులు అనేకులు భ్రష్టులైన కారణంగా ఇశ్రాయేలీయులు బబులోను చెరకు వెళ్ళిపోయారు. బబులోను చెరకు ఎందుకు వెళ్ళారు అనంటే, వారు దేవుని దృష్టిలో వారు భ్రష్టులుగా జీవించారు, అవిధేయులుగా ఉన్నారు, తిరుగుబాటు చేసినారు, సనుక్కున్నారు, మరి నానా రకములైన పాపములకు గురి అయ్యారు. ప్రవక్తల ద్వారా మాట్లాడుతూ వచ్చినప్పటికీ ఆ ప్రవక్తలు చెప్పిన మాటను కూడా నమ్మకుండా ఏం చేస్తున్నారు? సబుద్ధిని ఆధారం చేసుకొని సొంత తలంతో లోకంలోకి వెళ్ళిపోయారు. ఆ విధంగా ప్రభు మరి దేవుడైన ఆ యెహోవా ఏం చేసినాడు? వారి ఐగుప్తుకు చెరకు కోబడినట్లుగా చేసినాడు. 70 సంవత్సరాలు చెరకు కొనుగోబడిన తర్వాత వారు పడిన కష్టాలు ఇంత అంత కాదు. అగ్ని పరీక్ష లాంటి శ్రమల గుండా వారు వెళుతూ ఆ వాటికి తట్టుకోలేక గత 14 క్షమాపణ కోరుకుంటూ ఆ తండ్రి అయిన దేవుని ఎదుటికి తిరిగి పశ్చాత్తాపడి ప్రభు దగ్గరికి వచ్చారు. వారు చేసిన మరి అన్యజనులుగా ప్రవర్తించిన వారి జీవితాన్ని ఒప్పుకున్నారు. తాను క్షమాపణ వేడుకొని ఆ ప్రభు దగ్గరికి వచ్చినప్పుడు గత దినాల్లో చేసిన పాపమును బట్టి ఆ దేవుడు వాస్తవంగా చేయకూడదు, కానీ ఆయన క్షమించకు సిద్ధమైన మనసు కలిగిన వాడు కనుక వారిని క్షమించి వారికి ఒక నాయకుడిని ఏర్పాటు చేసి ఆ నాయకుని ద్వారా ఐగుప్తు దాసత్వం నుంచి వెలుపడికి తీసుకొచ్చారు. అందుకే అంటే ఇక్కడ
యెషయా మొద్దు అంటే కొమ్మలు అన్నీ తీసివేయబడ్డాయి. ఎట్లా? 20 మంది రాజులు వచ్చినా ఆ 20 మంది రాజులు భ్రష్టులుగా బ్రతికారు కనుక ఒక చెట్టు నరికివేసినట్టుగా అయిపోయింది. ఇప్పుడు మిగిలిందేంటి? మొద్దు మాత్రం. ఆ మిగిలిన మొద్దు ఆయనే మన ప్రభువైన క్రీస్తు. 20 రాజు అనేకులు భ్రష్టులైన ఇశ్రాయేలు వారు చెరకు వెళ్ళిరి. కడపటి రాజు బంధించబడి చెరలోనికి కొనుపోబడరు. అందువలన యెషయా వంశపు వృక్షము నరకబడినట్లాయను, మొద్దు మాత్రం మిగిలి ఉండెను. క్రీస్తు దావీదు సంతానములో జన్మించెను గనుక ఆయన దావీదు చిగురు అనబడెను. 2 తిమోతి 2వ అధ్యాయము 8వ వచనం చదువు. నా సువార్త ప్రకారము 2వ అధ్యాయము 8వ వచనం. నా స్వార్థ ప్రకారం దావీదు సంతానములో పుట్టి మృతుల్లో నుండి లేచిన యేసుక్రీస్తు జ్ఞాపకం చేసుకొనము. ఆయన ఎక్కడ? దావీదు సంతానములో పుట్టినాడు మన ప్రియ ప్రభు. అందుకే ఆయన చిగురు అనబడినాడు. చిగురు అనే పదానికి పరిశుద్ధ గ్రంథంలో దాదాపు 12 సార్లు ఉంది. 12 సార్లు. అయితే అవన్నీ ఉన్నాయి, రెఫరెన్స్ నాకు టైం లేదు. అయితే చిగురు అనగా ఏలువాడు అని అర్థం. చిగురు అనగా ఏలువాడు అని. రాజు అని అర్థం. రోమా 5:12 చూస్తాం. ఆయన వచ్చి రాజుగా ఏలనయ్యున్నాడు. చూడండి, రోమిలకు రాసిన పత్రిక 5వ అధ్యాయము 12వ వచనం. ఇట్లుండగా ఒక మనుషుని ద్వారా పాపము ద్వారా మరణమును లోకములో ఎలాగూ ప్రవేశించునో అలాగనే మనుషులందరూ పాపము చేసినందున మరణము అందరికీ సంప్రాప్తమాయను. కనుక ఆయన వచ్చి రాజుగా ఏలనై ఉన్నాడు. ఇప్పుడు ఆయనను నమ్మిన వారిని ఏలువాడిగా ఉన్నాడు. ఆయన ఏలుబడికి సంపూర్ణంగా అప్పగించుకుంటా మన బాధ్యత. మన ప్రియ ప్రభు ఏలుతూ ఉన్నప్పుడు ఆయన చెప్పినట్టుగా విధేయత చూపించాలి. చూడండి, ఇప్పుడు రాజకీయంగా చూస్తే ఒక మినిస్టర్ ఉన్నాడు, ప్రైమ్ మినిస్టరే ఉన్నాడు, లేకపోతే చీఫ్ మినిస్టరే ఉన్నాడు. ఆయన కింద ఉన్నటువంటి మినిస్టర్స్ అందరూ కూడా ఏం చేస్తారు? విధేయత చూపిస్తారా లేదా ఏకీభవిస్తారా? అట్లు దేవుని పిల్లలు, పరిశుద్ధులు, నీతిమంతులు తమ పాపములు ఒప్పుకొని విడిచిపెట్టిన వారు ఆయన పరిపాలన క్రింద ఉన్నారు కనుక ఆ ప్రభువుకు మనం విధేయులం కావాలి. ఆ ప్రభువుకు మనం ఏం కావాలా? సంపూర్ణ విధేయులం కావాలి. సామెతలు 3వ అధ్యాయం 6వ వచనం. నీ ప్రవర్తన అంతటి యందు ఆయన అధికారమునకు ఒప్పుకొనుము. అప్పుడు ఆయన నీ త్రోవలను సరళము చేయను. ఎప్పుడు ఒప్పుకోవాలి మనం? ఒప్పుకుంటామా? ఒప్పుకోవాలి. ఒప్పుకున్నాం కాదు, ఒప్పుకోవాలా కదా. ఎట్లుంది చూడండి. దేవుని చిత్తాన్ని గురించి వీళ్ళకి చెప్తూ వచ్చినాను 4 కొన్ని. అవునా? మొదటేంది? మారు మనసు పొందాలి, పాప క్షమాపణ పొందాలి, యేసు రక్తంతో తమ పాపములు కడుక్కోవాలి, పరిశుద్ధులుగా తీర్చబడాలి. 2వ స్టెప్పు మన ప్రవర్తన అంతా ఆయన అధికారానికి ఒప్పుకోవాలి. ఎందుకంటే ఆయన విలువైన, అమూల్యమైన, నిష్కలంకమైన, నిర్దోషమైన గొర్రెపిల్ల వంటి రక్తం ద్వారా మన పాపాలు కడిగాడు, విమోచించాడు, మారు మనసు ఇచ్చాడు, పాప క్షమాపణ ఇచ్చాడు. అందుకే ఆయన అధికారం కిందికి రావాలా అని చెప్పినట్టుగా వినాలి. చేస్తామా? ఆయన చెప్పినట్టుగా నడుస్తుంటామా? ఎంతమంది చెప్తున్నాడు? ప్రతి వారం, ప్రతి దినం కూడా ఏదో ఒక రకంగా ఆయన వాక్యం విస్తారముగా వింటున్నాం. కానీ ఆ రూపము మనలో రావడము, దేవుడు ఆశించిన రూపము రావడం లేదు. విన్నారా? కనుక మనము రోమీయులకు రాసిన పత్రిక 12వ అధ్యాయం
మొదటి వచనం. కాబట్టి ఆ. సహోదరులారా, ఆ పరిశుద్ధమును పరిశుద్ధమును దేవునికి అనుకూలమునైన దేవునికి అనుకూలమునైన సజీవ యాగముగా మీ శరీరములను ఆయనకు సమర్పించుకొనుడని దేవుని వాత్సల్యమును బట్టి మిమ్మును బతిమాలుకొనుచున్నాను. బతిమాలుకొనుచున్నాను. ఇట్టి సేవ మీకు ఇట్టి యుక్తమైన సేవ మీకు యుక్తమైనది. నోట్ చేసుకోండి, డైరీలో నోట్ చేసుకోండి మాట. విన్నారా? ఏం చేయాలా? సోదరులారా, పరిశుద్ధమును దేవునికి అనుకూలమైన సజీవ యాగముగా మీ శరీరములను ఆయనకు సమర్పించుకొనుడి. నిన్నటి వరకు, ఈ రోజు వరకు యూత్ క్యాంపు ఉంది, అవునా? యూత్ క్యాంప్ ఉంటే ఆ యూత్ క్యాంపులో ఇన్వైట్ చేసిన వారు యవనస్తులు ఏజ్ ఎక్కడి నుంచి ఎంతవరకు ఉండాలి అనేది చేశారు. అయితే పెద్దవాళ్ళు కూడా వచ్చినారు, అవునా? ఎంతమంది పోయారు? పెద్దవాళ్ళు కూడా వచ్చినారు, అవునా? పెద్దవాళ్ళు ఎందుకు పోయినారు చెప్తారా? వాళ్ళు వాలంటీర్స్గా ఉండాలంటే, అక్కడ పని చేయాలంటే వారి పెద్దవాళ్ళు అవసరం. అలా కూరగాయలు కట్ చేయాలంటే పెద్దవాళ్ళు అవసరం. అవి కట్ చేసుకుంటూ వాక్యం వినేవాళ్ళు, అవునా? మీరు చూసారు కిచెన్ సైడ్ చూసిరో లేదు, విన్నారా? వారు కట్ చేసుకుంటూ వాక్యం వింటూ ఉండేవారు, విన్నారా? వాళ్ళు చూపించిన ఐక్యత, ప్రేమ, సమర్పణ ఏమంటారు? దేవుని పైనటువంటి మరి ఆత్మీయత, ప్రార్థనా జీవితము వారి సమర్పణతో కూడింది. అందుకే మీ శరీరములను ఆయనకు సమర్పించుకోండి. ఇప్పుడు నేను ఒక మాట చెప్పబోతున్నాను. ప్రతి ఆదివారము కూరగాయలు వేయాలా, వంట చేయాలి, అవునా? ఇప్పటి వరకు సేవకులు చేసి పెడితే తినేది కాదు, అసలు వాస్తవంగా అది పద్ధతి కాదు, క్రమం కాదు. మీకు ఇద్దరిద్దరికి కావాలంటే ఇద్దరు పెడతాం, లేదు మేము వచ్చి చేస్తామంటే ముందుగా రావాలా. ఏమంటున్నా? ఎందుకంటే మా వయస్సు ఎక్కువైపోతుంది. ఏమంటారు? రాను రాను ఎవరస్తులేమో కాదు అవుతావా? కనుక నేను నువ్వు అనకుండా వారంకి ఇద్దరు అదే మాట్లాడుకొని చేయాలి ప్రతి వారం, ఒక్కరే అని కాదు. కనుక దీన్ని మన శరీరంలో ఆయనకు అప్పగించుకోవాలంటే అది కూడా ఒక పరిచర్య. విన్నారా? మీరు కిచెన్లో పని చేసుకుంటూ కూడా వాక్యం వినొచ్చు, అవునా? కనుక అక్కడ హెబ్రోన్లో అంటే ఇక్కడ కూడా అంటే దేవుని వాత్సల్యం బట్టి మిమ్మల్ని బతిమాలు కొనుచున్నాను. ఇట్టి సేవ మీకు యుక్తమైనది. ఎట్టి సేవ? మన శరీరం సమర్పించుకోవడం యుక్తమైనది. ఇందాక తర్వాత మూడోది చూస్తాము. యూదా గోత్రపు సింహము. 5వ వచనంలో ఆయన ఏమంటారు? మొదట యోగ్యుడు, 7 ముద్రలు విప్పుటకు యోగ్యుడు. రెండవది దావీదు చిగురు, యెషయా మొద్దు నుండి చిగురు పుట్టిందని. మరి తర్వాత యూదా గోత్రపు సింహము అనబడినాడు. చదవండి 5:5. ఆ పెద్దలలో ఒకడు ఏడువకము, ఇదిగో దావీదు చిగురైన యూదా గోత్రపు సింహము 7 ముద్రలను తీసి ఆ గ్రంథము విప్పుటకై జయము పొందినని నాతో చెప్పాను. చూసా? యోహాను ఏడుస్తూ ఉంటే ఇంతమంది ప్రార్థన పరులు, భక్తులు రకరకాల హింసలు పొంది పరలోకం చేరినారు. కొందరైతే మంచులోనే ఉండి ప్రార్థన చేసుకుంటూ వెళ్ళిపోయారు, ఉన్నారు. మన దగ్గర చార్ట్ ఉంది, చూసినారా? ఎన్నెన్ని దినాలు ఎవరెవరు ఎక్కడ ఏ పరిస్థితిలో ప్రార్థన చేసుకుంటూ వెళ్ళారో ఆ చార్ట్లో ఉంది, చూడండి కింద. విన్నారా? అంతమంది, అంత ప్రార్థన పనులు, అంత సమర్పించుకున్నవారు, పరిచర్య చేసిన వారు, తమను తాము తమ ప్రాణాన్ని కూడా లెక్క చేయకుండా వారు ప్రభు కొరకు సమర్పించుకున్నారు. అలాంటి భక్తులలో కూడా ఒక్కడు కలిలేదంట. ఆ తండ్రి అయిన దేవుని చేతిలో ఉన్న 7 ముద్రలైన ఆ గ్రంథాన్ని తీసుకొని ఓపెన్ చేయడానికి ఒక్కరికి కూడా అధికారము అంటే చూడండి, దాని ఎంత అంతస్తు, ఏ అంతస్తుకు తగినట్టుగా మనం యోచించాలి. అందుకే అంటాడు, తండ్రి అయిన యాకోబు కుమారులను దీవించినప్పుడు యూదా విషయంలో అంటాడు. ఆదికాండము 49:8-9 చదవండి. యూదా నీ సహోదరులు నిన్ను స్తుతించెదరు. చూడండి,
ఆ ఆ యాకోబు కుమారులను పిలిపించి మరి మీకు వాళ్ళ అంత్య దినంలో మీకు సంభవింపబోయే సంగతులను మీకు తెలియజేస్తూ వస్తున్నాడు. యూదా విషయం అంటాడు, ఏమంటాడు? యూదా, నీ సహోదరులు నిన్ను స్తుతించెదరు, నీ సహోదరులు నిన్ను స్తుతించెదరు, నీ చెయ్యి నీ శత్రువుల మెడ మీద ఉండును. ఒక్క నిమిషం. నీ సహోదరులు నిన్ను స్తుతించెదరు. ఎవరిని చెప్పండి? యూదా గోత్రపు సింహమైన ప్రభువును ఏం చేస్తారు? స్తుతిస్తారు. అర్థమైందా? ఇక యూదా అని పెట్టి అక్కడ ప్రభు దగ్గర నీ సహోదరులు నిన్ను స్తుతించెదరు అంటే యూదా గోత్రపు సింహమైన ఆ క్రీస్తును స్తుతిస్తారు, ఆరాధిస్తారు అని. నీ చెయ్యి నీ శత్రువుల మీద ఉండును. ఆయన ఏం చేస్తాడు? నీ తండ్రి కుమారులు నీ ఎంత సాగిల పడదురు. ఎవరి దగ్గర? మన క్రీస్తు దగ్గర సాగిల పడతారు. ఆయన స్తుతిస్తారు, ఆయన ఆరాధిస్తూ ఉంటారు. కనుక యూదాను గూర్చి యూదా కొదమ సింహం అని క్రీస్తు ఆ గోత్రంలో జన్మించను గనుక, యూదా గోత్రంలో జన్మించాడు గనుక ఆయన స్తుతింపబడుతూ ఉంటాడు. హెబ్రీయులకు రాసిన పత్రిక 7వ అధ్యాయం 14వ వచనం. మన ప్రభువు యూదా సంతానములు జన్మించినట్టు స్పష్టమే. ఒక్కటి మన ప్రభు యూదా సంతానమందు జన్మించనంట స్పష్టమే. ఆ గోత్రం విషయంలో యాజకులను గూర్చి మోషే ఏమీ చెప్పలేదు. కనుక ఆయన ఎక్కడ జన్మించాడు? యూదా సంతానమందు జన్మించినాడు. యూదా గోత్రపు సింహం అనిపించుకున్నాడు. ఆయనను స్తుతించి ఆరాధించి గణపరచాలి. కనుక ఆయన గర్జించు సింహమైన సాతాను వారిని హతమార్చినాడు. మనకు బాగా తెలుసు. 1 పేతురు గ్రంథము 5వ అధ్యాయము 8వ వచనం. నిబ్బరమైన బుద్ధి గలవారై మెలకువగా ఉండి మీ విరోధి అయిన అపవాది గర్జించు సింహము వలె ఎవరిని మింగుదురా అని వెతుకుచూ తిరుగుచున్నాడు. కనుక నమ్మిన వారిని సింహములుగా చేసినాడు. ఆ ప్రభువును నమ్మిన వారిని సింహములుగా చేశాడు. హెబ్రీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయము 14వ వచనం. కాబట్టి ఆ పిల్లలు రక్తమాంసములు గలవారైనందున ఆ ప్రకారమే మరణం యొక్క బలము గలవారిని అనగా అపవాదిని మరణము ద్వారా నశింప చేయుటకును జీవితకాలం అంతయు మరణభయము చేత లోబడిన వారిని వేడిపించకును ఆయన కూడా రక్తమాంసములలో పాలివాడాయను. చూడండి ఎంత గొప్ప ధన్యత. ఒక పాపి పరిశుద్ధుడు కావాలంటే, నిత్య జీవనకు వారసు కావాలంటే, విమోచింపబడాలంటే, పాప క్షమాపణ పొందాలంటే పాపం లేని మానవుడు భూలోకంలో జన్మించాలి. పాపం లేని మానవుడు ఒక్కడు కూడా 3 లోకాల్లో కూడా ఒక్కరు కూడా జన్మంతో ఉన్నారు పాపం. అయితే పాప క్షమాపణ పొందినారు. అయితే సంగతి ఏంటంటే ఆ ప్రియ ప్రభు ఒక్కడు మాత్రం యోగ్యుడై ఏ పాపం లేనివాడుగా, ఎందుకంటే పాపుల పాపము క్షమించబడాలంటే రక్తము చిందించకుండా పాప క్షమాపణ లేదు. అది కోళ్ళ యొక్క, గొర్రెల యొక్క, మేకల యొక్క, పశువుల యొక్క, పక్షుల యొక్క రక్తం ద్వారా పాపి పరిశుద్ధుడు కాలేడు. కనుక పాపి పరిశుద్ధుడు కావాలంటే పాపము లేని మానవుడు భూలోకంలో జన్మించాల. పాపము లేని మానవుడు 3 లోకంలో ఒక్కడు లేడు కనుక ఆ మహాదేవుడు సర్వాన్ని సృష్టించిన దేవుడు, ఆత్మస్వరూపైన దేవుడు, శరీరధారిగా రక్షకుడుగా యేసు అన్నామను భూలోకం జన్మించాడు పాపులను రక్షించడానికి. పాపుల పాప శిక్ష తన మీద వేసుకున్నాడు. ఏ పాపం లేని వాడైనప్పటికీ పాపం లేనివాడు మన కొరకు బలియాగం చేయబడిన రక్తం చిందించాలి కనుక ఆ దేవుడు ఒక్కడే మన కొరకై బలి చేయబడ్డాడు. పంచగాయములు పొందాడు, రక్తమంతా కార్చాడు, మరణించి భూస్థాపన తిరిగి లేచినాడు. ఎందరైతే యేసుక్రీస్తు నా పాపంలో కొరకు చనిపోయి సమాచారం తిరిగి లేచినాడని విశ్వసించినాడో అట్టి వారికి రక్షణ కలుగ చేసినాడు. ఆ తర్వాత వారిని విమోచించాడు.
కనుక నమ్మిన వారిని సింహములుగా చేసినాడు. మనము గర్జించు సింహముల సాతాను ఉన్నప్పటికీ వాడిని ఏం చేయాలి? మనం వాడిని ఎదిరిస్తే వాడు మన దగ్గర పారిపోతాడు. అవునా? యాకోబు రాసిన పత్రిక 4:7 కాబట్టి దేవునికి లోబడి ఉండుడి, అపవాదిని ఎదిరించుడి. ఏం చేయాలంట? దేవునికి లోబడాల, విధేయత చూపించాల. అపవాదిని ఏం చేయాలి? ఏం చేయాలి చెప్పండి? అన్ని బైబిల్ అంతా కాదు, మనం దేవుడు ఎక్కడైనా ఏ విధంగా ప్రవర్తించాలో కూడా తెలియచేస్తాడు. ఏమంటున్నా? కనుక మన జీవితంలో అపవాదిని ఎదిరించాలంటే ఏం చేయాలి? వాడు మన దగ్గరికి పారిపోవాలంటే ఎదిరించాలి. అవునా? దేవుడే అది చెప్పాడు. కనుక మన జీవితంలో సాతాన్ని ఎదిరిస్తే వాడు పారిపోవును. మరి చూశాం, 7 ముద్రలు విప్పుటకు యోగ్యుడు మన ప్రియ ప్రభు. దావీదు చిగురు 2, 3 యూదా గోత్రపు సింహము. 4వది జయము పొందినవాడు. 5వ వచనంలో, ప్రకటన 5:5 జయము పొందినవాడు. ఆ పెద్దలలో ఒకడు 5:5 ఆ పెద్దలలో ఒకడు ఏడవకము, ఇదిగో దావీదుకు చిగురైన యూదా గోత్రపు సింహము 7 ముద్రలు తీసి ఆ గ్రంథమును విప్పుటకై జయము పొందెనని నాతో చెప్పాను. ఆ ప్రియ ప్రభు ఏం చేసినాడు? ఆయన సంపూర్ణ విజయుడని దైవ గ్రంథంలో మనం చదువుతున్నాం. సంపూర్ణ విజయుడు. ఈ విజయుడు జయం పొందిన వాటిలో కొన్ని లక్షణాలు మీకు చూపిస్తాను. ఏంటంటే, శోధనను జయించాడు. ఎబ్రీయులకు రాసిన పత్రిక 4:14 4:14 ఆకాశ మండలము గుండా వెళ్ళిన దేవుని కుమారుడైన యేసు అను గొప్ప ప్రధాన యాజకుడు మనకున్నాడు కనుక మనం ఒప్పుకునే దానిని గట్టిగా చేపట్టుదము. ఏం చేయాలా? ఆయన శోధనను జయించినాడు. రెండవది లోకమును జయించను. యోహాను సువార్త 16:33 నా యందు మీకు సమాధానం కలుగునట్లు. ఒక్క నిమిషం చదువు. నా యందు మీకు సమాధానం కలుగునట్లు ఈ మాటలు మీతో చెప్పుచున్నాను. లోకములో మీకు శ్రమ కలుగును. లోకములో ఏం జరుగుతుంది? మీకు శ్రమ కలుగును. అయినను ధైర్యం తెచ్చుకునుడి, నేను లోకమును జయించి ఉన్నాను. నేను అంటే ప్రభు లోకమును జయించినాను అంటే అర్థమేంటి? ప్రభు జయించినాడు కనుక తన పిల్లలు కూడా లోకమును జయిస్తారు అని అర్థం. భయపడవద్దంటాడు. చూడు ఎంత చక్కగా. చూడు మరి ఏమంటే మరొకసారి చదువు. నా యందు మీకు సమాధానం కలుగునట్లు ఈ మాటలు మీతో చెప్పుచున్నాను. లోకంలో మీకు శ్రమ కలుగును. ఏం కలుగుతుంది? సుఖం కలుగుతుంది అనలేదు. ఎప్పుడైనా అన్నదా? అనలేదు. ఏం ప్రభు నామమును బట్టి మనకు శ్రమ కలుగుతుంది అంటాడు. అయినను ధైర్యం తెచ్చుకునుడి, నేను లోకమును జయించి ఉన్నాను. చూసావా? కనుక ప్రభు జయించాడు కనుక మనము కూడా జయిస్తాము అని అర్థం. తర్వాత లోకమును జయించను, సాతాను జయించను. ఏం చేసినాడు? ఆ ప్రియ ప్రభు సాతాను జయించను. ఎబ్రీయులకు రాసిన పత్రిక 2:14 కాబట్టి ఆ పిల్లలు రక్త మాంసములు గలవారైనందున ఆ ప్రకారమే మనం యొక్క బలము గలవానిని అనగా అపవాదిని మరణం ద్వారా నశింపజేయుటకును జీవితకాలం అంతయు మరణ భయం చేత దాస్యములకు లోబడిన వారిని విడిపించుటకును ఆయన కూడా రక్త మాంసంలో పాలివాడాయను. మనందరినీ పాప బంధకు నుంచి విడిపించడానికి మన కొరకేమో ఆయన కూడా రక్త మాంసంలో పాలివాడాయను. ఓకేనా? కనుక అలాంటి ప్రభువును మనం ఎంత స్తుతించిన మన నోరు చాలదు. ఎంత చూడండి. తులసీలకు రాసిన పత్రిక 2:13 మరియు అపరాధము వలనను శరీరమందు సున్నతి పొందక ఉండుట వలనను మీరు మృతులై ఉండగా దేవుడు వ్రాతపూర్వకమైన ఆజ్ఞల వలన మన మీద రుణముగాను మనకు విరోధముగాను నుండిన పత్రమును మేకులతో సిలువ కొట్టి దాని మీద చేవ్రాతను తుడిచివేసి మనకు అడ్డము లేకుండా దానిని
ఎత్తివేసి ఆ. మన అపరాధములన్నిటినీ క్షమించి మన అపరాధములన్నిటినీ క్షమించి ఆయనతో కూడా మిమ్మల్ని జీవింపజేసాను. మిమ్మల్ని జీవింపచేసెను. ఆయన ఆ ప్రధానులను అధికారులను నిరాయుధులుగా చేసి శిలువ చేత జయోత్సవంతో వారిని పట్టి తెచ్చి బాహాటముగా వేడుకకు కనపరచెను. కనుక మన జీవితంలో ప్రభువును ఎంత స్తుతించినా మన నోరు చాలనే చాలా. ఆయన జయం ఎందులో ఏం చెప్పాను? జయము పొందిన వాటిలో శోధన జయించాడు, లోకమును జయించాడు, తర్వాత సాతానును జయించను, తర్వాత నాలుగవది మరణమును జయించను. మొదటి కొరింథీయులకు రాసిన పత్రిక 15వ అధ్యాయం 54-55. ఈ క్షణమైనది అక్షయతను ధరించుకున్నప్పుడు, ఈ ముఖ్యమైనది అమర్త్యతను ధరించుకున్నప్పుడు విజయమందు మరణమును మింగివేయబడెను అని వ్రాయబడినట్టు వాక్యం నెరవేరును. ఓ మరణమా నీ విజయం ఎక్కడా? ఓ మరణమా నీ ముళ్ళు ఎక్కడా? మరణపు ముళ్ళు పాపమునకున్న బలం ధర్మశాస్త్రమే. ఏంటి? పాపమునకున్న బలము ధర్మశాస్త్రమే. కనుక పాపం అంటే ఏంటి అనేది చూపించిన ధర్మశాస్త్రము దాని బలాన్ని చూపిస్తూ ఉన్నాడు. కనుక ఎలాంటి మరణమును జయించను. ఐదవది పాతాళమును జయించను. ఎఫెసీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయం 8-10 వరకు చదవండి. అందుచేత ఆయన ఆరోహణమైనప్పుడు చెరను చెరగా పట్టుకుని పోయి మనుషులకు ఈవులను అనుగ్రహించినని చెప్పబడి ఉన్నది. ఆరోహణం ఆయనగా ఆయన భూమి యొక్క క్రింది భాగంలోకి దిగినని అర్థం ఇచ్చుచున్నది. చాలు. కనుక ఆయన ఏం చేశాడు? పాతాళమును జయించను. ఐదవది. తర్వాత ఆరవది సమాధిని జయించను. ఏడవది సమయం అయిపోయింది కనుక ప్రభుత్వ ముద్రలను జయించను. సమాధిలో ప్రభువును సమాధి చేసిన తర్వాత మరి చాలా పెద్ద బండ రాయిని అడ్డం పెట్టి దానికి సీలేసి మరి గవర్నమెంట్ ముద్రలు వేసి మరి సైనికులను కాపలా పెట్టారు. జాగ్రత్తగా అది ఉండాలి. ఈ వంచకుడు 3 రోజులలో తిరిగి లేస్తానన్నాడు. శిష్యులు ఎత్తుకొని పోయి ఆయన లేచిండని చెప్తారు. అట్లా కనుక ఏం చేయాలి? మీరు కావలి కాయుడు అన్నాడా లేదా? అలాంటప్పుడు వెళ్ళిన తర్వాత ఎంత పెద్ద బండి ఉన్నాయక అడ్డమా చెప్పండి. పర్వతములు అతన్ని కరిగిపోతూ ఉంటే, మాటతో అగ్ని రగిలిపోతుంటే ఈ బండ పెద్ద మనుషులు పెట్టిన బండ అంతగాయా. కనుక ప్రభుత్వం ముద్రలను జయించను. ఆయన విజయంలో పాలు దయచేసను. ఆయన యందలి విశ్వాసం ద్వారా సంపూర్ణ విజయవంతమైన జీవితము సాగిపోవడం మన బాధ్యత. ఎలాంటి భక్తి? సంపూర్ణమైన విజయవంతమైన జీవితం మనం జీవించి ఆ ప్రభును స్తుతించాలి, ఆరాధించాలి. దీన్ని ఆధారం చేసుకొని మనం ఆరాధనకు వెళ్దాం.